అందరికీ నమస్కారం. నా పేరు రమ. రావణ బ్రహ్మ 12వ భాగం. రచయిత పున్నాగవల్లి తాన్యగారు. డబ్బు అవసరాలను తీరుస్తుందే గాని మునుపట్ల అతను తిరిగేలా చేయలేదు కదా. అలాంటప్పుడు ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఉపయోగం ఏముంది అన్నా అన్నా అంటూ రోజంతా నాతోనే తిరిగేవాడు. అలాంటి వాడిని అవటివాడిని చేసేంత రాక్షసత్వం నాలో ఉందా? అలాంటప్పుడు నేనెవరితో కలిసి ఉండకపోవడమే అందరికీ మంచిది. అసలు నేను రూమ్ దాటి బయటకే వెళ్ళను అని మనసులో అనుకుంటూ పవన్ని తలుచుకొని బాధపడుతున్నాడు రావణ్. ఎంతగా పిలిచినా రావణ్ మాట్లాడకపోయేసరికి అలా డోర్ని ఆనుకునే పడుకుంది ఉమాదేవి. రావణ్ నిద్ర వస్తున్నా కూడా పడుకోకుండా నేనసలు ఏది ఏమైనా ఆ డ్రగ్ని తీసుకోను, అలాగే ఈ రూమ్ దాటి బయటకు కూడా వెళ్ళను, అప్పుడు నేను ఎలా ఇతరుల్ని బాధ పెట్టగలనో చూస్తానని అనుకుంటూ భయపడుతూ మాటిమాటికి గడియారం వైపే చూస్తూ కూర్చున్నాడు రావణ్. సమయం రాత్రి 12 దాటింది. నిదానంగా త్వరలో వస్తున్న మార్పు అర్థమవుతోంది రావణ్కి. కానీ ఆ మార్పులను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాడు రావణ్. కానీ అది తన వల్ల కావడం లేదు. నిదానంగా తనపై తాను పట్టు కోల్పోతున్నాడు. తనకే తెలియకుండా విపరీతమైన భయం ఆవరించింది రావణ్ణి. సరిగ్గా 12:30 అయ్యేసరికి ఒళ్లంతా ముచ్చెమటలు పట్టి కళ్ళు తిరుగుతున్న భావన మొదలైంది రావణ్కి. వాటన్నిటినీ ఓర్పు పడుతూ తనని తాను సంభాళించుకున్నాడు రావణ్. కానీ సమయం గడిచే కొద్దీ నా పరిస్థితి దారుణంగా మారుతోందనే ఆలోచనలో కూడా మార్పు మొదలైంది. ఎవరినైనా బాధించాలి, లేదా తనని తానే బాధ పెట్టుకోవాలి, ఇలాంటి ఆలోచనలు మొదలు అయ్యాయి. వాటిని అదుపు చేయడం చాలా కష్టంగా మారింది. ఇంక తన వల్ల కాలేదు రావణ్కి. గబగబా వెళ్లి రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా కింద కూర్చొని ఉమాదేవి ఉంది. డోర్ తీసిన సౌండ్కి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది ఉమాదేవి. అక్కడే ఉండి రావణ్ ఎలా బిహేవ్ చేస్తాడో ఏంటో అన్నట్టుగా ఉన్నాడు పరమేశ్వరరావు. అమ్మా, నాకు డ్రగ్ ఇంజెక్ట్ చేయండి, లేదంటే నేను చచ్చిపోయేలా ఉన్నాను, అదీ కాదంటే ఎవరిని ఏం చేస్తానో అన్న భయం నన్ను మరింతగా భయపెడుతోందంటూ దీనంగా అడిగాడు రావణ్. కొడుకు పరిస్థితి కొంత అవగాహన ఉండడంతో ఏమాత్రం భయపడకుండా గబగబా డ్రగ్ ఇంజెక్ట్ చేసింది ఉమాదేవి స్వయంగా రావణ్కి. అది చేసిన 5 నిమిషాలకే ప్రశాంతంగా మంచంపై నిద్రలోకి జారుకున్నాడు రావణ్. పరమేశ్వరరావు షాకింగ్గా ఉమాదేవి వైపు చూశాడు. పరమేశ్వరరావు ఆశ్చర్యానికి అర్థం ఏమిటో తెలిసిన ఉమాదేవి, మనవాడి పరిస్థితి బయట ఆ నోట ఈ నోట తెలిసి ఎవరూ కూడా రావడం లేదని పనికి నాకు అర్థమైంది. మీరు ఎంతో కష్టపడితే తప్ప పవన్ మన ఇంట్లో పనిచేయడానికి ఒప్పుకున్నాడు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, నా కొడుకు జీవితం ఆధారపడి ఈ పని నేను నేర్చుకోవడానికి వెనుకాడకూడదు అని. అందుకే పవన్ దగ్గర మీకు తెలియకుండా ఈ డ్రగ్ని ఎలా ఇంజెక్ట్ చేయాలో నేను నేర్చుకున్నాను. అది ఇప్పుడు నాకు ఇలా ఉపయోగపడింది అని అన్నది ఉమాదేవి. ఆడవాళ్ళని తక్కువగా అని అనుకుంటాం, కానీ వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలని నిర్ణయించుకుంటే అది ఎంతటి కష్టమైనా నేర్చుకొని తీరుతారు. అందులోనూ తమ బిడ్డలకి అవసరం అని తెలిస్తే ఎంత దూరమైనా సరే వెళ్తారు. నిజానికి ఆడవాళ్ళ కంటే ఏ మగవాడు ఎక్కువ కాదు, సమానం, అంతకంటే కాదు అని మనసులో అనుకున్నాడు పరమేశ్వరరావు. రోజులు భారంగా గడుస్తున్నాయి. రావణ్ ఆ డ్రగ్స్ వల్లే స్వయంగా తన తల్లే ఇవ్వడంతో అది చూసి బాధపడుతూ ఆ డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకోవడం తనే నేర్చుకున్నాడు రావణ్. రావణ్ తనలో తనే కుమిలిపోవడం గమనించిన పరమేశ్వరరావు తనతో పాటు నిదానంగా తన కంపెనీకి తీసుకువెళ్లడం మొదలుపెట్టాడు. మొదట్లో రావణ్కి ఇది అంతగా ఇష్టపడలేదు. కానీ తల్లి బలవంతం మీద తండ్రి వెనకాల వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. అలా రావణ్ దృష్టి బిజినెస్ మీదకు మళ్ళింది. రోజులు గడుస్తున్న కొద్దీ రావణ్ బిజినెస్ ని ఇంప్రూవ్ చేశాడు. తనని తాను మానసికంగా బలంగా ఉండేందుకు శారీరక దృఢత్వంపై దృష్టి పెట్టాడు. అనతి కాలంలోనే మోస్ట్ పాపులర్ బిజినెస్ మెన్ గా ఎదిగాడు రావణ్. కానీ అలవాటుని మాత్రం విడవలేకపోయాడు. కొద్ది కాలం తర్వాత ఉమాదేవి బలవంతం మీద తమ సొంత ఊరు అయిన పోచవరంలో జరిగే జాతరకు కుటుంబ సమేతంగా పోచవరంలో తమ గెస్ట్ హౌస్ కి వెళ్లారు రావణ్ కుటుంబం. ఆ గెస్ట్ హౌస్ లో తోటమాలిగా పనిచేసేవాడు వెంకట్రావు. గుడిలో దర్శనం చేసుకుని వచ్చేసరికి బాగా పొద్దుపోవడంతో ఆ రాత్రికి ఆ గెస్ట్ హౌస్ లోనే ఉండి ఉదయమే బయలుదేరాలని నిర్ణయించుకున్నారు రావణ్ కుటుంబం. చాలా రోజుల తర్వాత సొంతం ఊరు రావడంతో పరమేశ్వరరావు తన స్నేహితులను కలవడానికి బయటకు వెళ్లాడు. అక్కడ కొన్ని గులాబీ మొక్కలను హైదరాబాద్ తీసుకొచ్చుకోవడానికి సిద్ధం చేస్తోంది ఉమాదేవి. గత కొద్ది కాలంగా తనని తాను చాలా బిజీ చేసుకున్నాడు రావణ్. దాంతో ఇన్ని రోజుల తర్వాత కాస్త పని నుండి రిలీఫ్ దొరకడంతో టెర్రస్ మీదకి వెళ్లి తనకెంతో ఇష్టమైన రఫీ సాంగ్స్ వింటూ టెర్రస్ పై తిరుగుతున్నాడు రావణ్. అప్పుడే తండ్రి కోసం క్యారియర్ తీసుకుని అక్కడికి వచ్చింది కర్ణిక. అక్కడ ఉన్న గులాబీ పువ్వుల్ని చూసి ముచ్చటపడి ఒక పువ్వుని కోసుకుంది కర్ణిక. వెంకట్రావు అది గమనించి పువ్వులు కోయకూడదని వారించడం విని
ఉమాదేవి కర్ణిక తలలో ఆ గులాబీ పువ్వుని పెట్టింది. ఏం తీసుకొచ్చావు మీ నాన్నకి అని అడిగింది ఉమాదేవి కర్ణిక చేతిలో ఉన్న క్యారియర్ వైపు చూస్తూ. ఈ రోజు జాతర కదమ్మా, ఇంట్లో వండిన పలహారాలన్నీ తీసుకొచ్చానంది కర్ణిక. ఓ అవునా, మరి ఆ పలహారాలు మీ నాన్నకేనా, మాకు లేవా అని అడిగింది ఉమాదేవి చిన్నగా నవ్వుతూ. దాంతో కంగారు పడిపోతూ తండ్రి వైపు చూసింది కర్ణిక. అది గమనించిన ఉమాదేవి సరదాగన్నాను, కంగారు పడుతుంది అని అంది. క్యారియర్ అక్కడ పెట్టమ్మా అన్నాడు వెంకట్రావు. అలాగే నాన్న అంటూ క్యారియర్ వరండాలో పెట్టి తండ్రి చేతిలో కాగితం పెట్టి ఉమాదేవి వైపు చూసి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి అక్కడి నుంచి తుర్రుమంది కర్ణిక. ఏంటి వెంకట్రావు, నీ కూతురు నీకంత రహస్యంగా ఇచ్చింది అని అడిగింది ఉమాదేవి. ఏమీ లేదమ్మా, నా కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పక్క ఊరు సిద్ధాంతికి దీని జాతకం చూపిద్దామని తీసుకురమ్మన్నాను. రేపు ఉదయం ఇటు నుంచి ఇటే అతని దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను అన్నాడు వెంకట్రావు. శుభం, ఏది ఒకసారి నీ కూతురు జాతకం ఇటివ్వు అంటూ అడిగి తీసుకుంది ఉమాదేవి. రాశి, నక్షత్రం, పేరు ఇలాంటివి చూసి తనకు తెలిసిన చిన్నపాటి జ్ఞానంతో నీ కూతురు జాతకం చాలా బాగుంది, నీ కూతురికి మంచి సంబంధం దొరుకుతుందిలే, పెళ్లికి మాత్రం మమ్మల్ని పిలవడం మర్చిపోవద్దంటూ ఆ కాగితాన్ని వెంకట్రావుకి ఇచ్చేసింది ఉమాదేవి. మీ నోటి దయ వల్ల నా కూతురికి మంచి సంబంధం దొరకాలే గాని ఊరంతా పిలిచి నా స్థాయికి తగ్గట్టు పెళ్లి ఘనంగా చేయాలని అనుకుంటున్నానమ్మా అని అన్నాడు వెంకట్రావు. ఉదయమే రావణ్ కుటుంబం అంతా కూడా హైదరాబాద్ బయలుదేరారు. వెళ్తూ దారిలో మళ్ళీ గుడికి ఎప్పుడు వస్తామో ఏమో అని అన్నట్టుగా ఒకసారి గుడికి వెళ్లి ఆ తల్లిని దర్శించుకుందాం అని అనుకుంది ఉమాదేవి. సరే అని అందరూ కలిసి గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉండగా కొబ్బరికాయ ఎవరో బలంగా కొట్టడంతో పిలిక నుండి కొబ్బరికాయ వేరయింది. అది ఎగిరి వచ్చి ఒక అమ్మాయి నుదుటికి తగిలింది. అనుకోకుండా నుదుటికి అంత దెబ్బ తగలడంతో స్పృహ తప్పింది ఆ అమ్మాయి. చుట్టూ జనం గుమిగూడారు. అది గమనించిన రావణ్ ఆ కుటుంబం జనం దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి మరెవరో కాదు, కర్ణికను గుర్తుకు పట్టి రావణ్ వెంటనే కర్ణిక నుదుటిన కారుతున్న రక్తానికి అక్కడ ఉన్న పసుపుని పెట్టి తన దగ్గర ఉన్న కర్చీఫ్ని తలకట్టాడు. ఎవరో చేతికి అందించిన మంచినీళ్లను కర్ణిక మొహంపై చిలకరించాడు రావణ్. అంతలో అక్కడికి తులసమ్మ రావటంతో అక్కడి దృశ్యం చూసి గగ్గోలు పెట్టింది. కంగారు పడకు తులసమ్మ, అమ్మాయి కాస్త స్పృహ తప్పింది, అంతే, కాసేపటికి మెలకు వస్తుందంది ఉమాదేవి. రావణ్ కర్ణికనెత్తుకొని గుడిలో ఉన్న ఒక చిన్న మండపంలోకి తీసుకుని వెళ్లి అక్కడ పడుకోబెట్టాడు. కాసేపటికి కర్ణికకి స్పృహ వచ్చింది. కర్ణిక లేస్తూనే తులసమ్మని గట్టిగా కౌగిలించుకుంది. కర్ణికకు స్పృహ రావటంతో ఇంకా అక్కడి నుంచి బయలుదేరారు రావణ్ కుటుంబం. హైదరాబాద్ వచ్చిన తర్వాత వర్క్లో పడి కర్ణికను పూర్తిగా మర్చిపోయాడు రావణ్. నెల రోజుల తర్వాత సడన్ గా ఉమాదేవి కర్ణిక ఫోటో చూపించి నీకు ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంది. ఆ మాట వినగానే మొదట సంతోషపడ్డా, వెంటనే తన పరిస్థితి గుర్తుకొచ్చి అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా పరిస్థితి పూర్తిగా తెలిసి కూడా నువ్వు నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నావా? ఒక అమ్మాయి జీవితం నా వల్ల నాశనం అవడాన్ని నేను ఒప్పుకోను అన్నాడు రావణ్. రావణ్, నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా. నేను డాక్టర్ని కలిసి అన్నీ అడిగాను. నువ్వు పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ లేదని చెప్పాడు. అదే కాక మునుపటి కంటే నీ పరిస్థితులు చాలా మార్పు వచ్చిందన్నాడు డాక్టర్ అంది ఉమాదేవి. అమ్మా, నా పరిస్థితి ఏంటనేది డాక్టర్ చెప్పడం ఎందుకు? నాకు తెలియదా ఏంటి? వద్దు, ఆ అమ్మాయి వల్ల కుటుంబం ముసురు మనకు మంచిది కాదన్నాడు రావణ్. రావణ్, నా మాట విను. ఒక ఆడదానిగా మరో ఆడపిల్లకి అన్యాయం చేయాలని అనుకుంటానని నువ్వెలా అనుకున్నావు? ఆ అమ్మాయికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. అలా చూసుకునే బాధ్యత నాది. మమ్మల్ని బాధ పెట్టకు. తల్లి తండ్రిగా మాకు కొన్ని ఆశలుంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకో అంది ఉమాదేవి. తల్లి తండ్రిగా మీరేది కోరినా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ పెళ్లి పేరుతో ఒక అమ్మాయి గొంతు కోయడానికి మాత్రం నేను ససేమీరా ఒప్పుకోను అన్నాడు రావణ్ స్థిరంగా. సరే, పెళ్లి విషయంలో నువ్వంత నిక్కచ్చిగా ఉన్న తర్వాత నేను మాత్రం చేసేదేముంది? కానీ ఒక్క మాట గుర్తుంచుకో, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే తెల్లవారేసరికి ఈ తల్లి ప్రాణాలతో ఉండదు. ఇది నువ్వు బెదిరింపనుకున్నా నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత నీ ఇష్టం అని అంటూ రావణ్కి ఇంకా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉమాదేవి. ఆ మాట వింటూనే స్థానువై నిలిచిపోయాడు రావణ్. ఇదంతా పైనుండి వింటున్న పరమేశ్వరరావు, పెళ్లి విషయంలో ఎందుకంత పట్టుబడుతున్నావు? వాడు చెప్పేది కూడా నిజమే కదా. అదే కాక డాక్టర్తో నువ్వు మాట్లాడేదంతా అబద్ధం. ఏ డాక్టర్? నువ్వు కలవలేదు కదా అన్నాడు పరమేశ్వరరావు. నిజమే, నా బిడ్డ భవిష్యత్తు కోసం నేను ఈ అబద్ధం ఆడానంది ఉమాదేవి. కానీ ఎందుకు ఈ అబద్ధాలు అని అడిగాడు పరమేశ్వరరావు. మొన్న కంచి పీఠాధిపతి ఇక్కడ శారదా ఆలయంకి వస్తే వారిని కలవడానికి వెళ్ళాను కదా. అప్పుడు వెళ్ళినప్పుడే మనవాడు జాతకం ఎలా ఉందో చూద్దామని మనవాడి నక్షత్రం రాసి అన్నీ వారికి చెప్పి
ఇంట్లో పరిస్థితులు కూడా చూచాయిగా చెప్పి దానికి ఒక తరుణోపాయం చెప్పమని వేడుకున్నాను. వారెంతసేపు ఆలోచించి ఏవో లెక్కలు గురించుకొని వచ్చే ఆషాఢమాసంలోపు మా అక్షరంతో మొదలయ్యే నామం సింహరాశి, అశ్విని నక్షత్రం 2వ పాదంలో పుట్టిన అమ్మాయితో వివాహం జరిపిస్తే వాడి పరిస్థితిలో మార్పు వస్తుందని చెప్పారు. మొన్న జాతరకి మనం పోచవరం వెళ్ళినప్పుడు అనుకోకుండా మన తోటమాలి కూతురి జాతకం చూశాను. ఆ అమ్మాయి జాతకం పీఠాధిపతులు వారు సెలవిచ్చినట్లుగానే ఉండడం యాదృచ్ఛికమో లేక దైవాజ్ఞయో తెలియదు కానీ నేను ఆ అమ్మాయిని ఇంటి కొడుకుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇదంతా నేను వాడికి చెప్తే ఈ కంప్యూటర్ కాలంలో ఇదంతా ఎవరు నమ్ముతున్నారమ్మా అంటూ కొట్టిపారేస్తాడు. అందుకే డాక్టర్ని అడ్డం పెట్టుకుని చచ్చిపోతానని బెదిరించి వాడికి శ్రావణ మాసం వెళ్లే లోపే పెళ్లి చేయాలని ఆశపడుతున్నాను. నాకు తెలిసి నేను ఎవరికీ అపకారం చేయలేదు. తప్పకుండా నా కుటుంబానికి కూడా అంతా మంచే జరుగుతుంది. డబ్బు, పేరు, ప్రతిష్టల గురించి నేను ఆలోచించను. ఆ అమ్మాయి పుట్టింటి పరిస్థితి ఎలాగైనా ఉండని. నా ఇంటి కోడలు అయ్యాక మన ఆస్తంతా తన ఆస్తే కదా. ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి ఆలోచించం ఎందుకు? ఇకపోతే మన వాడి పరిస్థితి అంటారా? వారిద్దరికీ పెళ్లి జరగనివ్వండి. ఆ పెళ్లి ముహూర్త బలమో లేక అమ్మాయి మాంగళ్య బలమో మన వాడి పరిస్థితుల్లో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నానంది ఉమాదేవి. ఉమాదేవి తన నిర్ణయంపై అంత బలంగా నిలబడ్డప్పుడు ఇంక తను ఏమీ మాట్లాడలేకపోయాడు పరమేశ్వరరావు. తల్లి బెదిరింపో లేక మొదటి చూపులోనో తనకే తెలియకుండా కర్ణికపై కలిగిన ప్రేమ భావంతోనూ దేనితోనూ రావణ్ కూడా కాస్త భయపడుతూనే ఆ పెళ్లికి అంగీకరించాడు. అంతవరకు చెప్పి కర్ణిక వైపు చూశాడు రావణ్. కర్ణిక ఏ భావం లేకుండా చూస్తూ ఉండిపోయింది. నన్ను చూసి అసహ్యపడుతూ అని రావణ్ అన్నాడో లేదో టక్కున రావణ్ నోటిపై చేతిని అడ్డం పెడుతూ అలా మాట్లాడకండి అంది కర్ణిక. కర్ణిక నుండి వచ్చిన ఆ పాజిటివ్ రెస్పాన్స్ చూసి రావణ్ మనసు కాస్త శాంతించింది. తన నోటిపై ఉన్న కర్ణిక చేతిని పక్కకు తీస్తూ అప్రయత్నపూర్వకంగా డ్రగ్స్ కి బానిసయ్యానే కాని నిన్ను మోసం చేసే ఉద్దేశం నాకు లేదు కర్ణిక. నన్ను నమ్ముతావు కదూ అంటూ దీనంగా రావణ్ అడిగాడు. కర్ణిక మనసు చెల్లించిపోయింది రావణ్ని చూసి. రావణ్ ప్రశ్నకి సమాధానంగా చిన్నగా అతన్ని హత్తుకుంది కర్ణిక. కర్ణిక కౌగిలిలో రావణ్ స్వాంతన పొందాడు. ఇన్ని రోజులు అతని మనసులో గూడు కట్టుకున్న బాధను కర్ణికతో పంచుకోవడంతో మనసు తేలికగా పడింది రావణ్కి. దాంతో రావణ్ కూడా కర్ణికని హత్తుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు అర్థం చేసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. అంతేకాదు విషయం తెలిసి నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అని భయం కూడా వేసిందన్నాడు రావణ్ చిన్నపిల్లాడులా. పెళ్లి చేసుకుంది మీతో నూరేళ్లు బ్రతకడానికి, అంతేగాని మధ్యలో ఇలా వదిలేయడానికి కాదు. ఇప్పటి వరకు సమస్య ఏమిటో తెలియక మదనపడ్డాను. ఇకపై బాధపడటం కాదు, ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఆలోచిద్దామంది కర్ణిక. తప్పకుండా అంటూ కర్ణికను వదిలి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు రావణ్. అంతలో సడన్ గా రావణ్ ఫోన్ కి ఉమాదేవి ఫోన్ చేయడంతో అమ్మ ఫోన్ చేస్తోంది, బయటకు వచ్చి చాలాసేపు అయింది కదా, కంగారు పడుతున్నట్టుగా ఉంది అని అంటూ కాల్ లిఫ్ట్ చేయబోయాడు రావణ్. అత్తయ్య గారితో నేను మాట్లాడతాను, ఫోన్ ఇవ్వండి అంటూ రావణ్ ఫోన్ తీసుకుని కాల్ లిఫ్ట్ చేసింది కర్ణిక. హలో రావణ్, ఇంకా అమ్మాయిని తీసుకుని ఇంటికి రాలేదేంటి? అంతా బాగానే ఉంది కదూ అంది ఉమాదేవి కంగారుగా. అత్తయ్య మాట్లాడేది నేను. అంతా బాగానే ఉంది, మీరేం కంగారు పడకండి అంది కర్ణిక. కర్ణిక నువ్వా, ఎలా ఉన్నావు? రావడానికి ఎంత సమయం పడుతుందేంటి అని అంది ఉమాదేవి. మీ అబ్బాయి బయటకు తీసుకుని వెళ్ళాడు అత్తయ్య, అనుకోకుండా అక్కడ ఆలస్యమైంది, ఇంటికి బయలుదేరుతున్నాం అంది కర్ణిక. ఎప్పుడో ఉదయమనగా వెళ్లారు, కనీసం మధ్యాహ్నమన్న భోజనం చేశారా లేదా అని అడిగింది ఉమాదేవి. హా, హోటల్లో భోజనం చేశాం అత్తయ్య అంది కర్ణిక. ఆ మాట విన్న రావణ్ అయ్యో, కనీసం కర్ణిక భోజనం సంగతి కూడా ఆలోచించలేదే అని మనసులో అనుకున్నాడు రావణ్. సరే త్వరగా ఇంటికి వచ్చేయండి, వాతావరణం బాగోలేదు, వాన పడేటట్టుగా ఉంది అని అంది ఉమాదేవి. అలాగే అత్తయ్య, ఉంటా అని అంటూ కాల్ కట్ చేసింది కర్ణిక. రావణ్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఫోన్ అతనికి ఇచ్చింది కర్ణిక. ఎందుకు అబద్ధం చెప్పావు అని అడిగాడు రావణ్. దేని గురించి అడిగింది కర్ణిక. భోజనం గురించి అన్నాడు రావణ్. అత్తయ్య మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని అలా చెప్పాను అంది కర్ణిక. రావణ్ చిన్నగా నవ్వి సరే నడు, హోటల్లో మంచి భోజనం చేద్దాం అన్నాడు రావణ్. సరే అన్నట్టుగా తల నిలువుగా ఊపింది కర్ణిక. కార్ని స్టార్ట్ చేశాడు రావణ్. నాకు టీనేజ్ వయసు వచ్చిన దగ్గర నుంచి ఒక ఇమాజినేషన్ ఉండే తెలుసా అన్నాడు రావణ్. ఏంటది అని అడిగింది కర్ణిక. నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ లేదా నా భార్య నా వెనక అటోకాలు ఇటోకాలు వేసుకొని కూర్చొని నా నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటే నేను 80 స్పీడ్లో బైక్ డ్రైవ్ చేయాలని అన్నాడు రావణ్ కర్ణిక వైపే చిలిపిగా చూస్తూ. రావణ్ మాటల్లో భావం అర్థమై చిన్నగా సిగ్గుపడుతూ కానీ మనం ఎప్పుడు వెళ్లేది బైక్ కాదు కదా అని అంది కర్ణిక. నిజమే, కానీ కనీసం నా చేతినైనా
పట్టుకుని నా షోల్డర్పై తల వాల్చొచ్చు కదా, నా ఫ్యాన్సీలో ఇది కూడా ఒకటే అన్నాడు రావణ్. కర్ణికకి చెప్పలేనంత సిగ్గుగా అనిపించింది. అది గమనించిన రావణ్, ఒకవేళ నీకు ఇబ్బంది అయితే వద్దులే అని అన్నాడు. అతను మింగిలవడానికి అంతగా ప్రయత్నిస్తుంటే నేను మాత్రం దూరం జరగడం కరెక్ట్ కాదని మనసులో అనుకుంటూ చిన్నగా రావణ్ దగ్గరికి జరిగి అతని ఎడమ చేతిలోంచి తన చేతిని మెలివేసి చిన్నగా అతని షోల్డర్పై తలవాల్చింది కర్ణిక. ఆ మాత్రానికే చాలా సంతోషపడిపోయాడు రావణ్. అంతలో చల్లని గాలితో కూడిన వాన పడ్డం మొదలైంది. సిటీకి చాలా దూరం వచ్చాం, త్వరగా ఇంటికి కర్ణికను తీసుకుని వెళ్లాలని మనసులో అనుకుంటూ కార్ స్పీడ్ పెంచాడు రావణ్. చూస్తుండగాని వాన పెరిగి పెద్దదైంది. అది కొండ ప్రాంతం కావడంతో కొండ ముక్కలు విరిగి దారికి అడ్డంగా పడున్నాయి. దారి క్లోజ్ అవడంతో ఏం చేయాలో అర్థం కాక కార్ని ఆపేశాడు రావణ్. అది గమనించిన కర్ణిక, ఏమైందండి అని అడిగింది. దారి క్లోజ్ అయింది. ఈ వాన కారణంగా మరో దారి ఉందో లేదో కూడా కనిపించడం లేదు అన్నాడు రావణ్. భయంగా చుట్టూ చూస్తూ ఉంది కర్ణిక. టైం చూశాడు రావణ్. సాయంత్రం 6 కావస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అది సిటీ ఔటర్స్ అవడం వల్ల ఎటు చూసినా ఒక మనిషి జాడ కనిపించలేదు. టైం సాయంత్రం 6 అయ్యేటప్పటికీ నల్లటి మబ్బుల కారణంగా రాత్రి 9 అయినట్టుగా ఉంది. కారులో ఉండే చుట్టూ చూశాడు రావణ్. కానీ ఒక పక్క కొండ, మరో పక్క పొలాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఏదో ఆలోచన వచ్చి టక్కున ఫోన్ తీసి చూశాడు. సిగ్నల్ ఏమాత్రం లేదు. ఏం చేయాలో తెలియక అలా కారు లోపలే ఉండిపోయారు రావణ్. టైం 7 అయింది. రాత్రి 12 అయితే తాను డ్రగ్స్ తీసుకోకపోతే తన పరిస్థితి ఎలా మారుతుందో గుర్తొచ్చి భయం మొదలైంది రావణ్కి. బయట చూస్తే వాన ఏమాత్రం తగ్గట్లేదు. కర్ణిక వైపు చూశాడు రావణ్. భయంగా కిటికీలోంచే బయటకు చూస్తూ ఉంది కర్ణిక. ఒకసారి నా వల్ల నువ్వెంత ఇబ్బంది పడ్డావో నాకింకా గుర్తుంది. మళ్ళీ నీకు అలాంటి పరిస్థితి రానివ్వను అని మనసులో అనుకుంటూ, కర్ణిక నాతో పాటు నువ్వు నడకగలవా అని అడిగాడు రావణ్. హా అంది కర్ణిక. ఈ దారి క్లియర్ అవ్వడం అంటే తెల్లారయ్యేలా ఉంది. అందుకే పొలాల నుండి నడుస్తూ కాస్త ఎదుటికి వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ ఏదైనా వెహికల్లో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు రావణ్. మరో దారేది లేదు కాబట్టి సరేనని తలూపింది కర్ణిక. గట్టిగా ఒకసారి ఊపిరి తీసుకుని వదిలి కార్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగాడు రావణ్. కర్ణిక కూడా కార్ కిందకు దిగింది. కార్ డోర్ లాక్ చేసి జోరుమని కురుస్తున్న వానలో పొలాల మధ్య నుండి నడవడం మొదలుపెట్టాడు రావణ్. రావణ్ణి అనుసరిస్తూ నడవడం మొదలుపెట్టింది కర్ణిక. కానీ వానలో తడవడం వల్ల చీర కుచ్చిళ్ళు అడ్డుపడుతూ ఉండడం వల్ల రావణ్ నడవగలిగినంత స్పీడులో నడవలేకపోతోంది కర్ణిక. రావణ్ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా పరిస్థితుల్లో లేడు. అతని మనసంతా 12 లోపు ఎలాగైనా కర్ణికను ఇంటికి చేర్చాలన్న తొందర తప్ప మరేది అతని దృష్టిని చేరడం లేదు. కొంతసేపటికి దబ్ మన సౌండ్ వెనక్కి తిరిగి చూశాడు రావణ్. రావణ్తో సమానంగా నడవాలని ప్రయత్నించి అక్కడ ఉన్న బురదలో పడిపోయింది కర్ణిక. అది గమనించిన రావణ్ వెనక్కి వచ్చి కర్ణికను పైకి లేపాడు. ఒంటి నిండా బురద, పైనుండి వాన, దానికి తోడు చీర నిండా బురద అవడం వల్ల అస్సలు నడవలేకపోతోంది కర్ణిక. ఇవన్నీ చాలవన్నట్టు ఈదురుగాలి, వాన కూడా ఇంకా పెరగడంతో రావణ్ కూడా నడవలేకపోతున్నాడు. కనుచూపు మేరల్లో మెయిన్ రోడ్ కనిపిస్తున్న ఆనవాళ్ళేవీ కూడా ఏమీ కనిపించలేదు. దాంతో రావణ్కి ఏం చేయాలో తోచక చుట్టూ చూస్తే దూరంగా ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసెలోంచి చిన్నపాటి వెలుతురు కూడా రావడంతో అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారని మనసులో అనుకుంటూ, కర్ణిక అక్కడేదో షెల్టర్ ఉన్నట్టుగా ఉంది, ముందక్కడికి వెళ్దాం నడు అన్నాడు రావణ్. తడిసిన చీర, దానికి తోడు బురద వల్ల అడుగు వేస్తుంటే చీర తగులుకొని చాలా ఇబ్బంది పడుతోంది కర్ణిక. అది గమనించిన రావణ్, కర్ణిక కాస్త ఓపిక పట్టు, అక్కడికి వెళ్ళిపోదామన్నాడు. అస్సలు నడవలేకపోతున్నానంది కర్ణిక చిన్నపిల్లలాగా. అలా అంటే ఎలా, ప్లీజ్ నా మాట విను అన్నాడు రావణ్. నడవడం ఇంకా నా వల్ల కాదు, నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళు అంది కర్ణిక. ఒక్కసారి తను ఏం విన్నాడో అర్థం కాలేదు. రావణ్ ఆ తర్వాత అర్థమయ్యాక చిన్నగా నవ్వి కర్ణికను ఎత్తుకొని ఆ గుడిసె వైపు అడుగులు వేశాడు రావణ్. రావణ్ మెడ చుట్టూ చేతులు వేసి రావణ్ణి చూస్తూ ఉంది కర్ణిక. కథ ఇంకా ఉంది. మరి మొత్తానికి రావణ్ పరిస్థితిని కర్ణిక అర్థం చేసుకుంది. మరి ఉమాదేవి కోరుకున్నట్టుగానే రావణ్ పరిస్థితిలో మార్పు వస్తుందా? రావణ్ మంచిగా మాట్లాడా లేదా? తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.